రక్తహీనత వల్ల ఆ వ్యక్తి శక్తి సామర్థ్యాలపై ప్రభావం పడుతుంది. శరీరంలోని అన్ని భాగాలకు ప్రాణవాయువును సరఫరా చేసే రక్తంలోని ఎర్ర రక్త కణాల్లోని హీమోగ్లోబిన్ తగ్గడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. రక్తహీనత వల్ల త్వరగా అలసిపోవడం, నీరసం, ఆయాసం, గుండెదడ, కాళ్లవాపుల్లాంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. రక్తహీనత యొక్క అనేక రూపాలు ఉన్నాయి. అయితే రక్తహీనత యొక్క రూపాంతరాల్లో ఇనుము లోపం, అనీమియా సర్వసాధారణం. మీ ఆహారంలో ఐరన్ని చేర్చుకోవడం వల్ల ఐరన్ లోపం, అనీమియా లక్షణాలను తగ్గించుకోవచ్చు. రక్తహీనత అనేది మీ శరీరానికి తగినంత ఆక్సిజన్, రక్తం అందుకోలేని పరిస్థితి. ఆక్సిజన్ కొరత కారణంగా మీరు అలసటగా లేదా బలహీనంగా అనిపించవచ్చు. ఊపిరి ఆడకపోవడం, తల తిరగడం, తలనొప్పులు మరియు సక్రమంగా లేని హృదయ స్పందన అన్నీ రక్తహీనత యొక్క లక్షణాలు. దీన్ని ఒక్క పాలకూర తప్ప ఇలా ఎన్ని జ్యూసులు తాగినా ఈ వ్యాధి తగ్గదు. రక్తానికి బలాన్ని ఇచ్చి ప్రాణాన్ని కాపాడే పండంటి కూర మన పాలకూర. ఒక్కొక్క ఆకుకూరలో ఒక్కొక్క జీవధాతువు మనల్ని బతికిస్తుంది. అన్ని ఆకుకూరల్లో పాలకూర ప్రత్యేకత చాలా మందికి తెలియదు. ఒక్కసారి దీన్ని పరిశీలిస్తే ఆశ్చర్యపోతాం. పాలకూర మన ఆరోగ్యానికి అన్ని రకాలుగా మంచిది. దీనిని వారంలో 3 సార్లైనా తీసుకోవాలి. ఎందుకంటే మన శరీరానికి కావలసిన పోషకాలు ఉన్నాయి. దీనిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మనం రోజువారీ తినే ఫుడ్లో పాలకూరని అలవాటు చేసుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. బీటా కెరోటిన్, జియక్సాంతిన్ మొదలైనవి మన హెల్త్కి చాలా మేలు చేస్తాయి. ఇంకా దీనిలో విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ రసాన్ని తాగడం వల్ల మనకి కలిగే లాభాలు అపూర్వమైనవి. పాలకూరలో ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది హోమోసిప్లైన్ లెవెల్స్ను తగ్గిస్తుంది. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి వారంలో 2 సార్లైనా పాలకూరను తినాలంటారు. చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు. దీనిలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తహీనతకు చెక్ పెడుతుంది. మహిళల్లో ఎక్కువగా ఈ సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు పాలకూర జ్యూస్ని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఒక రకంగా ఇది ప్రాణాలు నిలబెడుతుంది. పాలకూరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది నీరసంగా ఉండే వాళ్ళకి మంచిగా పనిచేస్తుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలకు కూడా ఉపశమనం పొందేలా చేస్తుంది. అలాగే సీజన్ సమస్యల నుంచి మనల్ని కాపాడుతుంది. పాలకూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను పెరగకుండా చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పాలకూర జ్యూస్ని తీసుకుంటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఒక రకంగా పాలకూర ప్రాణాలు నిలబెట్టే గొప్ప ఆకుకూర అని చెప్పాలి.